నమస్తే, వెల్కమ్ టు ది సిటీ. కొన్ని రోజుల క్రితమే మంగ్లీ స్కామ్ అంటూ కూడా ఆ స్కామ్ అంతా జరిగింది. అడ్వకేట్ సుబ్బు దాన్ని బయటికి తీసుకొచ్చారు, బాధితులను ప్రెస్ ముందు మీడియా ముందు తీసుకురావడం జరిగింది. ఇప్పుడు కొత్తగా మళ్ళీ పెంగ్విన్స్ సెక్యూరిటీ డిపాజిట్ సంబంధించినటువంటి స్కామ్, దాదాపు 150 కోట్ల స్కామ్ జరుగుతుందంటూ కూడా చాలామంది బాధితులు ఈరోజు ప్రెస్ క్లబ్కి రావడం జరిగింది. సో ప్రెస్ క్లబ్కి వచ్చి కూడా వారందరూ వారి యొక్క బాధను చెప్తా ఉన్నారు. మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు కూడా కొంతమంది బాధితులు ఉన్నారు, అడిగేటువంటి ప్రయత్నం చేద్దాం. చెప్పండి, మీ పేరు? నా పేరు శిరీష అండి. నేను పెంగ్విన్ సెక్యూరిటీలో 3 months అంటే మార్చ్ 2025లో అట్లా ఇన్వెస్ట్ చేశాను. ఇన్వెస్ట్ చేసిన ఒక 2 months వరకు నాకు క్యాష్ వచ్చింది. దాని తర్వాత మనకి అది కంపెనీ ఎత్తేయడము స్కామ్ అని తెలిసిపోయిందండి. సో నాలాగా చాలామంది ఇన్వెస్ట్ చేశారు. ఆల్మోస్ట్ 235 members ఇన్వెస్ట్ చేశారు. 150 crores ఎబోనే ఉంది అది. సో అందరూ కూడా కామన్ మ్యాన్సే, ఇక్కడ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చిన వాళ్ళే అందరూ కూడా ఏంటంటే హార్డ్ ఎర్నింగ్స్ వాళ్ళు అందులో ఇన్వెస్ట్ చేశారు. అదే ఆమె అడ్వాంటేజ్ తీసుకుంది. ప్రతి ఒక్కరు లోన్ పైననే అమౌంట్ తీసుకొచ్చి పెట్టడము, అదంతా తనకి దాన్ని ఒక పాయింట్ లాగా అడ్వాంటేజ్ తీసుకుంది. సో అందరు కూడా ఇమ్మీడియట్గా జీడిమెట్ల మే 30కి జీడిమెట్ల దాంట్లో ఎఫ్ఐఆర్ చేసినాము. దాని తర్వాత ఇది కొంచెం ఫైనాన్షియల్ స్కామ్ అని ఈఓడబ్ల్యూకి ట్రాన్స్ఫర్ అవ్వడము. అక్కడ ఇప్పుడు ఆల్మోస్ట్ 1 year అవుతుంది. ఎవ్రీ నవ్ అండ్ దెన్ ఎవరో ఒక పర్సన్ మా గ్రూప్ నుంచి వెళ్ళి అడుగుతున్నారు ఈఓడబ్ల్యూలో ఏంటి ఇన్వెస్టిగేషన్ ఎక్కడ దాకా అయింది, ఛార్జ్ షీట్ ఫైల్ అయిందా, కోర్టులో వెళ్ళిందా, మాకెప్పుడు సమన్స్ ఇష్యూ చేస్తారు అనేసి. సో మేము ప్రైవేట్గా లాయర్ని పెట్టుకొని మేము ఏదైనా ప్రొసీడ్ అవుదామంటే కూడా వాళ్ళు మాకేమీ వద్దు, అవసరం లేదు, తెలంగాణ నుంచి మీకు ఆల్రెడీ ఉన్నారని అన్నారు. కానీ ఆమె బెయిల్ పైన వచ్చింది. ఆ విషయం మాకు బయట తను తిరగడం ఫిజికల్ అపీరెన్స్ వల్ల తెలిసింది. కానీ యాజ్ ఈఓడబ్ల్యూ నుంచి మాకు ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ అయినట్టు మాకు ఎక్కడ అనిపించలేదు. ఎందుకంటే తను బయటనే ఉంది, వీళ్ళు లోపల ఉంది అనేసి మాకు అట్లా చెప్పడము జరిగింది అన్నట్టు చాలాసార్లు. మీరు ఎన్ని లక్షలు ఇచ్చారు? మేము 4 లక్షలు ఇన్వెస్ట్ చేశామండి. సో ఫస్ట్ అంటే మీకేం చెప్పారు? 4 లక్షలు ఇచ్చే ముందు కావచ్చు, మీరు ఎవరికి ఇచ్చారు? సో వారు మీకేం చెప్పారు? మేము ఇచ్చినప్పుడు మేము స్వాతికి ఇచ్చాము. స్వాతి అండ్ బాలాజీ ఇద్దరు పార్ట్నర్షిప్లో అది ట్రేడింగ్ చేసి మనకు రన్ చేస్తున్నాం కంపెనీ అని చెప్పారు. దాంట్లో ఒక ప్రాపర్ ఆఫీస్ సిస్టమ్ ఉండే, ఒక 10-15 members గర్ల్స్ కూడా పనిచేస్తుండే. సో అది కంపెనీ ఎన్విరాన్మెంట్ చూసినప్పుడు మనకి ట్రస్ట్ వర్తీగానే అనిపించింది. ప్లస్ ఆ పర్సన్ని మనం చూసినాం కాబట్టి మన రిలేటివ్ అయ్యేసరికి అంటే ఫ్రెండ్స్ సర్కిల్లో ఉండేసరికి అందరికీ కూడా అట్లా అనిపించలేదు ఈమె ఫ్రాడ్ చేసి వెళ్ళిపోతుందని మనం ఎప్పుడు కూడా అనుకోలేదు. మన ముందుకు అనిపిస్తుంది ఫంక్షన్స్కి రావడం, యాజ్ ఏ ఫ్యామిలీ లాగా తను మూవ్ అవ్వడం వల్ల మనం అందరం అనుకుంది ఏంటంటే తను ఫ్రాడ్ చేస్తుందని అనుకోలేదు. ఎందుకంటే ఇంతకుముందు ఫర్దర్ ఎప్పుడు ఇట్లాంటి స్కీమ్స్ కానీ ఏది కూడా మేము వినలేదు. సో బ్యాంక్తో కంపేర్ చేస్తే బ్యాంక్లో 6% వస్తుంది ఇయర్కి. సో ఇక్కడ 12 అంటే మనకి మోర్ దెన్ దట్ వస్తుంది కాబట్టి డబుల్ ద అమౌంట్ వస్తుంది. సో 1 lakh ఇన్వెస్ట్ చేస్తే 1,70,000 వస్తుంది కాబట్టి ఈ 70,000 యాడ్ ఆన్ అవుతుంది అని యాజ్ ఏ కామన్ మ్యాన్ ఎవరికైనా అది ఆశ ఉంటుంది. సో దానివల్ల మేము కొంచెం అది ఏమంటారు ట్రస్ట్ బిల్డ్ చేసుకొని అలా ఇన్వెస్ట్ చేయడం జరిగింది. సో స్వాతి ఏంటంటే బాలాజీ పైన చెప్పి తనే మెయిన్, అసలు తనే అమౌంట్ తీసుకొని పరారీలో ఉన్నారని చెప్పడము. సో మేము ఆ టైంకి ఏం చేయాలో అర్థం కాక ఫస్ట్ అయితే ఎఫ్ఐఆర్ కంప్లైంట్ చేసేసి ఆమెని పోలీస్ కస్టడీలో అప్పచెప్పినాం. అంటే మీరు స్వాతిని కానీ బాలాజీని కానీ గతంలో కలిసి వాళ్ళతో ఏమన్నా పిక్చర్స్ కానీ ఫొటోస్ కానీ ఏమైనా ఉన్నాయా? ఉన్నాయండి, పిక్చర్స్ అయితే ఉన్నాయి. స్వాతివి బాలాజీవి ఉన్నాయి, చూపిస్తాను, మీడియాకి ఇస్తాను. ఇప్పుడు ఏంటంటే తను బయట వచ్చింది, బయట బెయిల్ పైన వచ్చి కూడా వాళ్ళు ఒక ప్రైవేట్ కంపెనీ రన్ చేస్తున్నారు, ఒక ప్రైవేట్ థియేటర్ని తను రన్ చేస్తుంది. ఆమె ఏంటంటే అఫీషియల్గానే వర్క్ చేసుకుంటుంది, అన్నీ చేస్తుంది. ఇక్కడ మేము డబ్బులు పెట్టి మేము మోసపోయిన వాళ్ళం, మేమేమో సూసైడ్ చేసుకొని పాయిజన్ బాటిల్స్ చేతిలో పట్టుకొని మేము ఇలాంటి లైఫ్లో మేము ఉంటున్నాం. వాళ్ళు లగ్జరీస్ని ఎంజాయ్ చేస్తున్నారు. మా డబ్బులు తీసుకొని మాకే ఉల్టా సమాధానం ఇస్తుంది తను. 4 లక్షలు ఇచ్చిన తర్వాత మీకు మళ్ళీ తిరిగి ఏమైనా డబ్బులు ఇచ్చారా వాళ్ళు? ఖాళీ ఒక 3 months వచ్చినాయి, 12,000. సో 36,000 అట్లా వచ్చినాయి నాకు. అన్ని అకౌంట్లోనే ఉన్నాయి, అకౌంట్ ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి. తర్వాత నెల నుంచి ఒకవేళ మీకు డబ్బులు రానప్పుడు మీరు అడిగితే వాళ్ళు ఏం చెప్పారు? మేము చాలా నెంబర్ ఆఫ్ టైమ్స్ వాట్సాప్ చాట్స్ అన్నీ మా దగ్గర ఉన్నాయి. మేము పోలీస్ వాళ్ళకి ఇవన్నీ రికార్డ్స్ ఇచ్చినాం అక్కడ. సో వాళ్ళకి అడిగినప్పుడు ఏమంటే సారీ ఫర్ ద డిలే అనేలాగా వాళ్ళు చెప్పినారు. నెక్స్ట్ మంత్ ఈ అమౌంట్ ఆ అమౌంట్ కలిపి మీకు నెక్స్ట్ మంత్ ఇస్తామని 3 months అట్లా పోస్ట్పోన్ చేసి 4th monthలో తను కంపెనీ వైండప్ చేసేసింది. అంటే దాని తర్వాత మళ్ళీ ఆమెతో మాట్లాడడం కానీ, స్వాతితో కావచ్చు, బాలాజీతో కావచ్చు మాట్లాడడం కావచ్చు, లేదా డబ్బుల గురించి అడగడం కావచ్చు అనేది చేసిరా మీరు? లేదు, వాళ్ళ ఫ్యామిలీస్కి మేము కలిసినప్పుడు తను ఒక ప్లేస్లో ఉంటుందని వాళ్ళ బ్రదర్స్ వాళ్ళు, వాళ్ళ బావ వాళ్ళు షెల్టర్స్ ఇచ్చినారు. సో వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని అడిగితే డబ్బుల విషయం మాకేం తెలియదు, అయినా మీరు ఇంకొకసారి వస్తే మీకే ప్రాణహాని, మేము ఏదైనా చేయగలుగుతాం, మేము రౌడీలను పెట్టుకున్నాం అది ఇదని ఇట్లాంటి మాటలు మాట్లాడము, కొంతమంది పైన అటాక్ చేయడం. ఇంకొక అమ్మాయి ఉంది, తను వాళ్ళ చిన్న బాబుని తీసుకొని వెళ్తే తన పైననే ఉల్టా అటాక్ చేసినారు అక్కడ. సో చివరిగా మీరు ఏం డిమాండ్ చేసేసుకున్నారు?
అంటే ఇప్పుడు సొసైటీలో ఇట్లాంటి ఫ్రాడ్ సిస్టమ్స్ ఉన్నప్పుడు పోలీస్ వాళ్ళు కానీ లాయర్ అంటే జస్టిస్ కోర్టు కూడా అంత జల్దీ ఇమ్మీడియట్గా వాళ్ళకి ఫేవరబుల్గా ఉండకుండా కామన్ మ్యాన్ లాస్ట్ అయినప్పుడు వాళ్ళకి రికవరీ కాకపోయినా అట్లీస్ట్ జస్టిస్ అయినా ఇవ్వాలి. అంటే అట్లీస్ట్ వాళ్ళు జైలుకైనా వాళ్ళు చేసిన పనిష్మెంట్ కన్నా వాళ్ళకి పనిష్మెంట్ అన్నా ఇవ్వాలి కదా. 1 month జైల్లో ఉండడానికి అంటే అది చాలా అది కదా. ఒక 50,000 కట్టేసి వాళ్ళు బాండ్ కట్టేసి బయట వచ్చి వాళ్ళ లైఫ్ వాళ్ళు లీడ్ చేస్తున్నారు. మేము 4 lakhs వాళ్ళకి అది చాలా ఈజీ అమౌంట్. ఒక 50,000 కోర్టుకి కట్టేసి వాళ్ళు బయట తిరగడం అనేది ఈజీ. సో అది కొంచెం మాకు ఇంజస్టిస్ అనిపించింది. అందుకని మేము ఈరోజు మీడియా ముందుకు రావడము, సుబ్బు సార్ హెల్ప్ తీసుకోవడం జరిగింది. నా పేరు దీక్ష. మేము సూరారం నుంచి వచ్చాము. సో మా డాడీ 2024లో 4 lakhs ఇన్వెస్ట్ చేయడం జరిగింది పెంగ్విన్ సెక్యూరిటీస్లో. స్వాతి త్రూ ఇన్వెస్ట్ చేశారు. తర్వాత 90% ఆఫ్ అమౌంట్ 4 lakhs నుంచి మాకు వచ్చినందుకు ట్రస్ట్ పెరిగి 2025 జనవరిలో 28 lakhs ఇన్వెస్ట్ చేశారు. 28 lakhs ఇన్వెస్ట్ చేశాక 4 months అలా జాన్ టు ఏప్రిల్ మాకు మనీ వచ్చాయి. అండ్ తర్వాత కంపెనీ క్లోజ్ అయ్యి వాళ్ళు అబ్స్కాండ్ అవ్వడంతో మా డాడీ సూసైడ్ చేసుకోవడం జరిగింది. నార్మల్గా మీ డాడీ సూసైడ్ కంటే ముందు ఏమన్నా చెప్పారా మీకు? నార్మల్గా అంటే ఇంత డబ్బు రావాలి మనకి, వీళ్ళు ఇవ్వలేదంటే ఏమన్నా మాట్లాడారు? అంటే 4 lakhs ఇన్వెస్ట్ చేసినప్పుడు మాకు తెలుసు. తర్వాత 28 కూడా మాకు చేశారు. చెప్పి చేశాక ఇంకా ఏం చేయలేకపోయాము. అంటే 28 lakhs ఇన్వెస్ట్ చేసే ముందు సో ఇంట్లో మీ అందరికి చెప్పారా మీ డాడీ 20 lakhs ఇన్వెస్ట్ చేస్తారు? చెప్పారు మాకు. చెప్పారు. ఓకే, అంటే మీ డాడీ చనిపోయిన తర్వాత అయినా వీళ్ళు ఎవరైనా స్వాతి కావచ్చు, బాలాజీ కావచ్చు, వీళ్ళు ఏమైనా రెస్పాండ్ అయ్యారా? లేదు, అవ్వలేదు ఏమి. ఇంకా అంటే వాళ్ళ దగ్గర నుంచి మీరు డబ్బులు అడిగినప్పుడు ఏమన్నా చెప్పారు వాళ్ళు? మళ్ళీ మీరు డబ్బులు అడిగి బట్ మనీ వస్తాయని చెప్పారు అంతేగాని మాకు మనీ అంటే పక్కా వస్తాయన్నట్టు అయితే మాకు నమ్మకం ఏమీ లేదు. ఏమన్నా మెసేజ్ పెట్టడం కానీ వాళ్ళని కలవడం కానీ ఏమన్నా చేశారా? లేదు. లైక్ ఒకసారి బాలాజీ దొరికాడు కానీ అబ్స్కాండ్ అయ్యాడు. మళ్ళీ స్వాతి దొరికినా కానీ నాకేం తెలియదు, ఓన్లీ బాలాజీకే తెలుసు అన్నట్టు షీ టోల్డ్. సో అంటే మీకు 28 లక్షలు ఎప్పుడైతే ఇన్వెస్ట్ చేశారో సో ఫస్ట్ దాంట్లో అయితే డబ్బులు వచ్చేసాయి. సెకండ్ దాంట్లో మీరు ఇన్వెస్ట్ చేసిన తర్వాత ఎన్ని మంత్స్ వచ్చాయి మీకు? 4 months అంతే వచ్చాయి. 4 months ఎంత వచ్చాయి? మంత్లీ ఎంత వచ్చాయి? 2,40,000 సంథింగ్ అలా 4 months వచ్చాయి అంతే. సో 2,40,000 వచ్చిన తర్వాత 4 months తర్వాత ఆగిపోయింది కదా. ఆగిపోయిన తర్వాత మీరు మళ్ళీ కాంటాక్ట్ అవుతే వాళ్ళు ఏమన్నారు? కాంటాక్ట్ అవుతే కూడా స్వాతి అండ్ బాలాజీ దే టోల్డ్ లైక్ డీలే అవుతుంది బట్ మనీ వస్తాయి బట్ డీలే అవుతుందని చెప్పారు. తర్వాత మే ఎండింగ్ వరకు అబ్స్కాండ్ అయిపోయారు వాళ్ళు అంతే. ఓకే, సో ఇప్పుడు మీరు ఏం చెప్పదలుచుకున్నారు సమాజానికి? అంటే మీరు ఏం డిమాండ్ చేయదలుచుకున్నారు? ఫస్ట్ ఇట్లాంటి వాటిలో ఇన్వెస్ట్ చేయడం ఆపి లైక్ మనకు తెలిసిన వాటిలో ఇన్వెస్ట్ చేసి అండ్ ల్యాండ్స్లో ఇన్వెస్ట్ చేస్తే బెటర్. ఇట్లాంటి దాంట్లో ఇన్వెస్ట్ చేసి మోసపోవడం కంటే లైక్ మన మనీ మన దగ్గర ఉంచుకొని ఉండడం బెటర్ అన్నట్టు అంతే. మీరు ప్రభుత్వానికి ఏం చెప్పదలుచుకున్నారు? ఇప్పటికి కూడా దట్స్ ఆల్. మాకు జస్టిస్ జరిగితే ఇట్ విల్ బి ఫైన్. దట్స్ ఆల్. మీరు ఎంత ఇన్వెస్ట్ చేశారు సార్? 70 lakhs అండి. నాకు మొత్తం 70 ఒక్కసారి పెట్టలేదు. స్టెప్ బై వాళ్ళు చెప్పినట్టు మేము కొంచెం అమౌంట్ చూసుకొని పెట్టాల్సి వచ్చింది. అది కూడా కొన్ని మేము లోన్స్ తీసుకొని పెట్టాల్సి వచ్చింది, కొన్ని ఆ రూపంలో, కొన్ని నా ఫ్రెండ్స్ కూడా పెట్టారు అమౌంట్స్, వాళ్ళందరూ కలిపి పెట్టాల్సి వచ్చింది. అలా అంటే ఫస్ట్ టైం ఎంత పెట్టారు సార్? సో ఫస్ట్ టైం 5 lakhs పెట్టాం సార్. 5 lakhs పెట్టారు. సో 5 lakhs పెట్టినప్పుడు మీకు ఎంత ఇచ్చారు? 5కి 7.5 వచ్చింది. 5 lakhsకి 7.5 వచ్చింది మాకు. అప్పుడు వచ్చినప్పుడు మళ్ళీ మేము ఒక 15 lakhs పెట్టాము. అలా 5 lakhsకి మొత్తం 7 lakhs ఇచ్చారు కాబట్టి మళ్ళీ 15 పెట్టిరా? మేము పెట్టిన 5 lakhsకి 2.5 ఎక్స్ట్రా వచ్చింది. ఓకే సార్ వస్తుంది కరెక్ట్ జెన్యూన్ ఉందని మళ్ళీ 10 పెట్టాల్సి వచ్చింది. అలా మా ఫ్రెండ్స్ ద్వారా కూడా పెట్టాల్సి వచ్చింది. మళ్ళీ నేను మార్చ్లో కూడా 30 lakhs పెట్టాను. అట్లా సో మార్చ్లో 30 lakhs పెట్టే ముందు అంటే ఏ డౌట్ రాలేదు. ఆయన కంటిన్యూ అవుతున్నాయి. ఏ రాలేదు. 50%, 30%, 35% వచ్చినాయి. అంటే ఇన్వెస్టింగ్ అనేది ఎట్లా అంటే ఎవరికైనా కొన్ని గోల్స్ ఉంటాయి కదా. ఆ గోల్స్ ప్రకారం ఏ రోజు డౌట్ రాలే. మీ 4-5 yearsలో మాకు ఎప్పుడు డౌట్ రాలే. ఫస్ట్ తనే కాల్ చేసి మీ డబ్బులు తీసుకెళ్లారా సార్ అనేది అంత నమ్మకంగా ఉండేది. సో అంటే ఈ స్వాతి బాలాజీ మిమ్మల్ని ఫస్ట్ టైం ఎట్లా మీట్ అయ్యారు? ఎట్లా కలిసి? మా ఫ్రెండ్ వారా ఒక వేరే వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ మాకు పరిచయం అండి. అట్లా పరిచయం స్వాతి. ఎట్లా ఫస్ట్ మీతో ఏం మాట్లాడారు? ఫస్ట్ మమ్మల్ని ఎలా కలిసి చేశారంటే మేము కంపెనీ పెడుతున్నాము, ఇట్లా ట్రేడింగ్ అని నడుస్తుంది, సో మీరు వచ్చి చూడండి అని మేము కూడా ఆఫీస్కి వెళ్ళాం. వచ్చి చూసాము, మొత్తం చూసాం సెటప్. ఇది కరెక్ట్ కాదు, అందరు ఇలానే చేస్తారు కదా. సో అంటే ఇంత అమౌంట్ కింద 5 rupees ఇంట్రెస్ట్ అని అంటే అన్ని క్యాలిక్యులేషన్ చేసాం మేము. అయితే కరెక్ట్ కాదు అన్నాక తర్వాత మా ఫ్రెండ్ ద్వారా పెట్టండి అన్నాక తర్వాత చూసి మేము మళ్ళీ వాళ్ళు కూడా 2-3 సార్లు కాల్ చేసి చూడండి సార్ అంటే అప్పుడు 5 నుంచి స్టార్ట్ చేసాం. ఇక్కడ ఎట్లా జరిగిందంటే మమ్మల్ని ఏ రోజు డౌట్ రాలేదు. డౌట్ అనేది లేదు. డౌట్ లేకుండా నమ్మించి మోసం చేశారు. ఇప్పుడు మన రిలేషన్స్లో అందరు ఎట్లా ఉంటారంటే తెలుసుకుంటారు, కనీసం రిలేషన్లో అరే ఇట్లా కాదు ఇట్లా చెయ్యి అంటారు. వాళ్ళు ఏ రోజు డౌట్ రాలేదు. అలా మమ్మల్ని
చెప్పి సో అంటే ఆ రోజు మిమ్మల్ని డౌట్ రాకుండా చేశారు. సో ఎప్పుడైతే ఆ రోజు కాదు సార్, మొన్న మార్చి వరకు కూడా డౌట్ రాలేదు. మార్చి వరకు కూడా మార్చ్ వరకు కూడా సార్ మీ అమౌంట్ వచ్చి తీసుకెళ్లారా, మీరు మీ అమౌంట్ తీసుకెళ్లారా అని మాత్రమే అడిగి చెప్పింది మాకు. ఓకే, అంటే ఎప్పుడైతే ఈ మార్చ్ తర్వాత మీకు ఎప్పుడు డబ్బులు రాలేదు? ఏప్రిల్ రాలేదు, మే రాలేదు, ఇంకా ఏప్రిల్ నుంచి రాలేదు నథింగ్. మేలో కూడా నేను ఏప్రిల్లో కూడా అడిగాను, అయితే వచ్చి ఆఫీస్ కూడా వచ్చాము, నేను మా కొలీగ్స్ అందరం వచ్చాము. వచ్చినప్పుడు కూడా అడిగితే కూడా తను సార్ మీకు నెక్స్ట్ మంత్ 28 కల్లా నేను మీకు 30 lakhs పే చేస్తాను సార్, మే 30కి 28కి పే చేస్తాము అన్నారు. 30కి బోర్డు తిప్పేశారు. బోర్డు తిప్పడం అంటే మేము అందరం వెళ్ళాము, వీడియోస్ ఉన్నాయి అందరం, మేము అందరం అక్కడికి జమ అయిపోయి వెళ్ళిపోతే లేదు మీకు ఇస్తాం చేస్తాం అని పోయి డైరెక్ట్గా, అంటే వీళ్ళు ఫస్ట్ 1 year నుంచే ముందే స్కామ్తో ఉన్నారు. ఇది మనకు తెలియదు, డౌట్ రానిలేదు. సో అలా జరిగింది. సో అంటే ఇప్పుడు ఎంతమంది బాధితులు ఉండొచ్చు? 200 నుంచి 300 మంది దాకా ఉన్నారు సార్. ఎన్ని కోట్ల స్కామ్ అయి ఉంది? 150 కోట్లు ఈజీగా ఉంటుంది సార్. 150 కోట్లు ఉంటుందా? సో ఇప్పుడు మీరు ఏం చెప్పదలుచుకున్నారు సార్? నేను చివరికి ఏం చెప్పాలంటే మాలా ఎవరు మోసపోకండి. అంటే మమ్మల్ని నమ్మించి మోసం చేసింది. అంటే మోసం అంటే మనకి ఇది వస్తుంది అది వస్తుంది తెలుసు, ఏ రోజు డౌట్ రాలి. ఈ 3-4 yearsలో ఏ రోజు డౌట్ రాలి. అంటే రిలేషన్గా మెయింటైన్ చేసింది. మా ఫంక్షన్స్కి వచ్చింది తను, మేము ఆ ఫంక్షన్స్కి వెళ్ళాము. బాలాజీ పెళ్ళికి కూడా మేము వెళ్ళాము. తన పెళ్లి కూడా వాళ్ళిద్దరు ఫ్రెండ్స్, హైదరాబాద్ మన జీడి మెట్లనే ఉంటారు, దగ్గరనే ఉంటారు. సో అట్లా వాళ్ళిద్దరు రిలేషన్ అట్లా అంతే. చివరి అయితే ఇప్పుడు మీరు ప్రభుత్వానికి ఏమైనా చెప్పదలుచుకుంటే? మేము ఒకటే చెప్తాను సార్, ఇగో ఎవరు కావాలని పెట్టి మోసపోవాలని అనుకోరు, ₹1 వస్తుందని చేస్తారు. బట్ వీళ్ళు నమ్మించి మమ్మల్ని మోసం చేసాడు ఒక చిన్న బాధ. ఇంకోసారి ఏంది ప్రభుత్వం అంటే ఇంకోసారి నెక్స్ట్ టైం ఎవరు చేయకుండా ఉండాలని మాకు చిన్న ఆశ అందరికి. సో ఇది బాధితులు చెప్తున్నటువంటి మాట. ఏదైతే పెంగ్విన్ సెక్యూరిటీ డిపాజిట్ పేరుతోటి వాళ్ళు మొదటగా చిన్న అమౌంట్స్ తోటి టైఅప్ అయ్యి తర్వాత నమ్మించి పెద్ద అమౌంట్స్ అన్ని మాతో ఇన్వెస్ట్మెంట్ పెట్టించారు. మాతో ఫ్యామిలీలా కలిసి ఉన్నారు. మా ఇంటి ఫంక్షన్స్కి వచ్చారు, మేము వాళ్ళ ఇంటి ఫంక్షన్స్కి వెళ్ళాము. అందరినీ బాగా నమ్మించింది, ఒక ఫ్యామిలీలా చూసుకుంది. మొదటి 2-3 నెలలు అయితే మీ డబ్బులు వచ్చి తీసుకెళ్ళండి అంటూ కూడా ఫోన్ చేసి కాల్ చేసిందని చెప్తా ఉన్నారు. ఎవరైతే స్వాతి కావచ్చు, బాలాజీ కావచ్చు, వీళ్ళిద్దరు ఒక ఫ్రెండ్స్లా ఉండి ఇప్పుడు స్వాతి ఏమంటా ఉందంటే, స్వాతి నాకేం తెలియదు, మొత్తం బాలాజీ డబ్బులు తీసుకుని పరారైపోయాడని చెప్తా ఉన్నారు. సో ఇట్లాంటి వాళ్ళ వల్ల గతంలో కూడా ఒక స్కామ్ ఏదైతే జరిగిందో అది కూడా చూసాము, ఇప్పుడు కూడా చూసాం. మంగ్లీ పేరుతో జరిగినటువంటి స్కాము, ఈరోజు ఈ స్కాము, ఇలా వరుస స్కాములు జరుగుతూ ఉన్నాయి. సో ఇక్కడ ప్రజలందరూ కూడా మీరు తస్మాత్ జాగ్రత్తగా ఉండి ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తూ ఉన్నారు, దేంట్లో ఇన్వెస్ట్ చేస్తూ ఉన్నారు కూడా కొద్దిగా క్లారిటీగా చూసుకోండి. ఇక్కడ పడితే అక్కడ డబ్బులు వస్తూ ఉన్నాయి కదా, ₹10 వడ్డీ, ₹12 వడ్డీ, ₹5 వడ్డీ అంటూ కూడా ఎవరైతే మిమ్మల్ని నమ్మిస్తూ ఉన్నారో అట్లాంటి వాటిని నమ్మకండి. మిగతా సెక్టార్లో ఇన్వెస్ట్ చేయడానికి ట్రై చేయండి. కానీ ఇట్లాంటి అధిక డబ్బుకు ఆశపడి ఇష్టం వచ్చినట్టు ఇన్వెస్ట్ చేస్తే మీరు మీ కుటుంబాలను ఇలానే కోల్పోవాల్సి వస్తుంది. అందరూ రోడ్డు మీద పడ్డారు. ఇప్పుడు ఉన్నటువంటి బాధితులందరూ కూడా రోడ్డు మీదకి వచ్చినటువంటి పరిస్థితి. సో చూస్తున్నాం కదా, రోజుకో స్కామ్ అయితే బయటకు వస్తుంది. సో రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ పెంగ్విన్ సెక్యూరిటీ డిపాజిట్ సంబంధించినటువంటి ఈ స్కామ్ అయితే ఉందో దీని మీద ఆల్రెడీ మేము రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఒక లాయర్ని పెట్టామని చెప్తా ఉన్నాం. సో దానికి సంబంధించిన వివరాలని కూడా బయటికి ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఎక్కడి వరకు వస్తూ ఉంది, సో ఇన్వెస్టిగేషన్ ఎక్కడి వరకు వస్తూ ఉంది, ఈ సమాలు ఎందుకు ఇవ్వలేదు, ఈ సమాలు తొందరగా ఇచ్చే విధంగా కూడా చర్యలు తీసుకునే విధంగా కూడా రాష్ట్ర ప్రభుత్వం వారి యొక్క ఆలోచన విధానం మార్చుకొని తొందరగా ఈ ప్రజలకు న్యాయం జరిగే విధంగా కూడా చూడాలి. దాదాపు 250 నుంచి 280 మధ్య బాధితులు ఉన్నారు. దాదాపు 150 కోట్ల స్కామ్ జరుగుతుంది. కాబట్టి ఈ 150 కోట్ల స్కామ్ ఏదైతే జరిగిందో దీన్ని ఛేదించి ఆ స్వాతి దగ్గర నుంచి, బాలాజీ దగ్గర నుంచి ఈ బాధితులందరికీ డబ్బులు ఇప్పించాలి. చాలామంది రోడ్ల మీద పడినటువంటి పరిస్థితి. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం త్వరగా చర్యలు తీసుకోవాలని కోరుతున్నాను. చూస్తూనే దిశ టీవీ, నేను జర్నలిస్ట్ శ్రీకాంత్ విత్ వీడియో జర్నలిస్ట్ ప్రశాంత్ ఫ్రమ్ ప్రెస్ క్లబ్ హైదరాబాద్.